కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ గారికి మొట్టికాయలు వేసింది. థగ్ లైఫ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ కన్నడ తమిళ భాష నుంచే పుట్టిందన్నారు. దానికి కన్నడ వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. కన్నడ వాళ్ళకి భాషాభిమానం, ప్రాంతీయ అభిమానం ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కమల్ హాసన్ గారిని సారీ చెప్పమన్నారు. కానీ ఆయన సారీ చెప్పలేదు. సారీ చెప్పంది కాక నా సినిమాను ఆపుతామంటున్నారు కర్ణాటక వాళ్ళు అంటూ కోర్టులో పిల్లు వేశారు. హైకోర్టు ఆయనకు మొట్టికాయలు వేసింది. మీరేమన్నా భాషా ప్రావీణ్యులా, లాంగ్వేజ్ ఎక్స్పర్టా? మీరెందుకు భాషా విభేదాలు తెచ్చి రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని చెప్పి కోర్టు ఆయన హెచ్చరించింది. మీరు సారీ చెప్పటమే ఈ సమస్యకు పరిష్కారం అని కోర్టు తీర్పునిచ్చింది. కానీ ఆయన సారీ చెప్పలేదు. నేను ఆ రోజు మాట్లాడింది తప్పు లేదు, అన్ని భాషలు ఒకటే అని చెప్పడం నా ఉద్దేశం అని చెప్పి ఆయన మళ్ళీ ఒక లెటర్ పంపించారు. ఆయన నువ్వు సారీ చెప్పేటట్లు లేవులే కానీ నీ సినిమాని మేము ఆపేస్తామని చెప్పి కర్ణాటక ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే కమల్ హాసన్ గారు నా సినిమాను ఆపుకుంటే అసలు నేను కర్ణాటకలో రిలీజ్ చేయట్లేదని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.